ఒక ఇందా మనం చూసాం ఎన్డీటీవీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు. అంటే బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఆయన వయసు రీత్యా కానీ లేదంటే ఆ తీవ్రమైనటువంటి ఒత్తిడులు అండి. ఇంకా రాజకీయ పరమైనటువంటి ఒత్తిడులు అంటే పాలనా వ్యవహారాల ఒత్తిళ్లు కాదు ఆయనకి. పొలిటికల్ గా ఆయనకి ఏదో ఒత్తిళ్లు ఉన్నాయి, ఆయన కంట్రోల్ చేయలేదు సార్. మొత్తం వాళ్ళకేం సార్, కూటమి ఎన్ని సీట్లతో గెలిచింది? 164 సీట్లతో గెలిచినటువంటి కూటమికి ఒత్తిడే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘకాలం పాటు జర్నలిజంలో ఉండి ఆయన యొక్క వ్యవహార శైలిని నిశితంగా పరిశీలించిన అనుభవంతో చెప్తున్నా. ఆయన్ని ఇప్పుడు ఇవాళ ఆ దావోస్ లో సిబిఎన్ గారు అంతా అది ఇదని వేదికల ముందు పొగిడితే పొడుతూ ఉండొచ్చు కానీ బట్ ఆయన చెప్పిన మాటలు ఈయన ఎంతవరకు వింటున్నాడు, ఎంతవరకు కంట్రోల్ ఉన్నాడు అని నాకే తెలియదు. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ది రూలింగ్ ఆఫ్ సిబిఎన్ అండి. మనకి వీ మే డిఫర్ పొలిటికల్లీ విత్ ఎనీ పాలిటీషియన్ ఆర్ విత్ ఎనీ చీఫ్ మినిస్టర్. కానీ కొన్ని మంచి చెప్పుకునేవాడు మంచి చెప్పుకుంటాం, మిగతాయి కూడా మనం నిర్మోహంగా విమర్శిస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా వ్యవహార శైలి ఇదైతే పూర్తిగా కాదు. కానీ ఆయన ఫ్రంట్ లో మాత్రం ప్యాంపర్ చేస్తా ఆ తెర వెనక అదృశ్య శక్తిగా నడిపిస్తున్నటువంటి తీరే ఈ రోజున. లేకపోతే ఏంటంటే ఇప్పుడు పేద ప్రజలు, దళితులు భార్యకు ఒంట్లో బాగోలేదని అంటే వెళితే వాళ్ళని చంపేయటం ఏంటండి? ఇంత అమానుషమైనటువంటి కాండ జరుగుతుంటే ఏ పారిశ్రామికవేత్త వచ్చి అక్కడ బిజినెస్ చేస్తాడు చెప్పండి?